హాయ్ గైస్, వాటర్ మిలన్ ఐస్ అయితే రెడీ చేశాను. అది ఎలా వచ్చిందో చూద్దాం రండి. చూడండి, మంచి కలర్, అట్లాగే సూపర్ టేస్టీగా. ప్రిపేర్ చేద్దామా? కమ్. ఒక పెద్ద సైజ్ వాటర్ మిలన్ తీసుకున్నాను. చాలా పెద్దదనమాట. ఇట్లా ముదురుకాయలు అయితే మంచి స్వీట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో హాఫ్ కట్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ కట్ చేసుకుని అప్పుడు దాంట్లో మనం సీడ్స్ ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసుకోవాలన్నమాట. చాలా ఎంత బరువు ఉందంటే మినిమం అది ఒక 10 kgs ఉంటుంది. అంత ఉంది. ఆ వెయిట్ అనేది 10 kgs ఉంటుంది అనమాట. అంత వాటర్ మిలన్. ఇప్పుడు నేను దాంట్లో సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాను. అవి మనం మిక్సీ పట్టేటప్పుడు అవి మళ్ళీ బాగోదన్నమాట. అందుకని ఇప్పుడు రిమూవ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో మంచిగా రిమూవ్ చేసేసి పీసెస్ కింద కట్ చేసుకుని అవి మనం బ్లెండర్లో యాడ్ చేసుకోవడమే. జ్యూసర్ ఉంటుంది కదా, దాంట్లో చిన్న చిన్న పీసెస్గా గింజలు లేకుండా యాడ్ చేసుకోండి. ముక్కలు కట్ చేసేసుకుని యాడ్ చేసుకోవాలి. అండ్ దాంట్లో ఇంకా ఫుల్ అవ్వలేదు కదా, ఫిల్ చేస్తున్నాను. 2 ఇంగ్రీడియంట్స్ ఓన్లీ, షుగర్ అండ్ వాటర్ మిలన్. ఇంకేమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను పిల్లల కోసం కదా. బయట కొని పెట్టడం కంటే ఇంట్లో చేసి పెట్టడం బెటర్ కదా. సో అందుకని పిల్లలు అడిగారనమాట, ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేశాను. అట్లా జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్లో పోసుకున్నాను అనమాట. ఇట్లాంటి మౌల్డ్స్ ఉంటాయన్నమాట, ఐస్ మౌల్డ్స్. అది ఒకటి తీసుకున్నాను. అది నీట్గా క్లీన్ చేసేసుకుని మనం వాటర్ మిలన్ అండ్ షుగర్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ జ్యూస్ని అయితే ఆ మౌల్డ్లో ఫిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ 6 ఉన్నాయి నాకు. ఈ 6 ఫిల్ అయ్యేలా చేశాను. ఇట్లాంటి స్టిక్స్ ఉంటాయి అన్నమాట పైన స్టిక్ చేయడానికి. అట్లా నిండగా పోసేసి ఫుల్గా అవి ఫిల్ చేసేసుకోవడమే. ఫిల్ చేసిన తర్వాత అట్లా పైన ఫిక్స్ చేసేసుకుని మంచిగా 4 to 5 hours అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. అండ్ ఆఫ్టర్ 4 hours తర్వాత నాకు ఇట్లా వచ్చింది రిజల్ట్. చూద్దాం. వావ్, ఎంత బాగా వచ్చిందో కదా. నైస్. టేస్ట్ కూడా మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది అనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు మా వాడు. చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడు. అండ్ మా పాపకు కూడా ఇస్తున్నాను ఒకటి. మంచి షాక్ అనమాట, బాగుంది అని చెప్పింది. సో ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా మిగతా వాటర్ మిలన్ ఉంది కదా, నేను దాని జ్యూస్ అయితే చేసేసుకున్నాను. అంతే అండి, మా వాటర్ మిలన్ ఇట్లా సేల్ చేసేసుకున్నాం. కొంచెం జ్యూస్ అలాగే కొంచెం ఐస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.